Hello students, all of you welcome to the online classes of ABN and PRR College of Science, Kovor. This lesson for third become general students. The subject is rural and farm credit. గ్రామీణ మరియు వ్యవసాయ పరపతి. ఓకే, ఇప్పుడు మనం ఈ సబ్జెక్ట్లో డిస్కస్ చేయబోయే టాపిక్ ఏంటంటే ప్రాబ్లమ్స్ ఆఫ్ రూరల్ క్రెడిట్. ప్రాబ్లమ్స్ ఆఫ్ రూరల్ క్రెడిట్ అంటే గ్రామీణ పరపతిని అందించుటలో ఎదురవుతున్న సమస్యలు. గ్రామీణ పరపతిని అందించుటలో ఎదురవుతున్న సమస్యలు అంటే ఇండియాలో రూరల్ క్రెడిట్ని ప్రొవైడ్ చేయడానికి ఏ రకమైన ప్రాబ్లమ్స్ అరైజ్ అవుతున్నవో ఆ ప్రాబ్లమ్స్ని మనం ఇప్పుడు ఈ టాపిక్లో డిస్కస్ చేస్తాం. రైట్, ప్రాబ్లమ్స్ ఆఫ్ రూరల్ క్రెడిట్ ఇన్ ఇండియా అనే టాపిక్ని డిస్కస్ చేసుకునే దానిలో భాగంగా ముందు మనం ఈ రూరల్ క్రెడిట్ యొక్క మీనింగ్ ఏంటో అర్థం చేసుకోవాలి. సో రూరల్ క్రెడిట్కి సంబంధించిన డెఫినిషన్ని హోప్కిన్ అనే మహాశయుడు డిరైవ్ చేయడం జరిగింది. ఆయన యొక్క అభిప్రాయంలో రూరల్ క్రెడిట్ లేదా అగ్రికల్చరల్ క్రెడిట్ అనే దాని మీనింగ్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. డెఫినిషన్: అకార్డింగ్ టు హోప్కిన్, agricultural credit is referred as the means of acquiring and controlling of assets, ownership by cash purchases or borrowing or leasing or custom hiring. దీని అర్థం ఏంటంటే క్యాష్కి పర్చేజ్ చేయడం ద్వారా కానీ లేదా బారో తీసుకోవడం ద్వారా కానీ లేదా లీజ్కి తీసుకోవడం ద్వారా కానీ లేదా హైర్ చేయడం ద్వారా కానీ ఏవైనా అసెట్స్ని అక్వైర్ చేసి వాటిని కంట్రోల్ చేయడాన్నే అగ్రికల్చరల్ క్రెడిట్ అని అంటారు. సో ఈ విధంగా హోప్కిన్ అభిప్రాయం ప్రకారం అగ్రికల్చరల్ క్రెడిట్ అంటే క్యాష్ పర్చేస్ చేసిన, బారో చేసిన, లీజ్కి తీసుకున్న లేదా హైర్ చేసిన ఏవైనా అసెట్స్ని వాటిని అక్వైర్ చేసి కంట్రోల్ చేసుకున్నట్లయితే దాన్ని అగ్రికల్చరల్ క్రెడిట్ అని పిలవడం జరుగుతుంది. సో తెలుగులో మనం ఈ నిర్వచనాన్ని ఏ విధంగా చెప్పుకోవాలంటే, హోప్కిన్ మహాశయుని అభిప్రాయంలో వ్యవసాయ పరపతి అంటే నగదు కొనుగోళ్ల ద్వారా కానీ, అప్పు తీసుకోవడం ద్వారా కానీ, లేదా లీజు తీసుకోవడం ద్వారా కానీ, లేదా అద్దెకు తీసుకోవడం ద్వారా కానీ ఏవైనా ఆస్తులను పొందుకుని వాటిపై నియంత్రణ కలిగి ఉన్నట్లయితే దానిని వ్యవసాయ పరపతి అని పిలుస్తారు. వ్యవసాయ పరపతి అని పిలుస్తారు. సో అగ్రికల్చరల్ క్రెడిట్ యొక్క డెఫినిషన్ మనం నేర్చుకున్న తర్వాత నెక్స్ట్ డిస్కస్ చేయబోయే పాయింట్స్ ఏంటంటే ప్రాబ్లమ్స్ ఆఫ్ రూరల్ క్రెడిట్ ఇన్ ఇండియా. భారతదేశంలో వ్యవసాయ పరపతిని అందించుటలో ఎదురవుతున్న సమస్యలు. భారతదేశము వ్యవసాయ ఆధారిత దేశము అని పిలవడం జరుగుతుంది. అవర్ కంట్రీ ఇండియా ఈజ్ ద అగ్రికల్చరల్ బేస్డ్ కంట్రీ. అవర్ కంట్రీ ఇండియా ఈజ్ ద అగ్రికల్చరల్ బేస్డ్ కంట్రీ. మన దేశం భారతదేశము వ్యవసాయ ఆధారిత దేశము. భారతదేశంలో ఎక్కువగా ప్రజలు వ్యవసాయం మీద ఆధారపడి తమ జీవనాన్ని కొనసాగిస్తున్న పరిస్థితిని మనం చూడొచ్చు. ప్రధానంగా గ్రామీణ ప్రాంతాలలో ఈ విధమైన పరిస్థితి మనకు బాగా కనిపిస్తుంది. ఓకే, అయితే భారతదేశము ప్రధానంగా వ్యవసాయ ఆధారిత దేశమైనప్పటికీ కూడా భారతదేశంలో వ్యవసాయ పరపతిని అందించుటలో అనేక రకాలైన సమస్యలు ఎదురవుతున్నాయి. సో ఈ విధంగా ఇండియా అనేది బేసికల్గా అగ్రికల్చరల్ బేస్డ్ కంట్రీ అయినప్పటికీ కూడా ఇండియాలో అగ్రికల్చర్కి అవసరమైన క్రెడిట్ని ప్రొవైడ్ చేయడంలో అనేక రకాలైన ప్రాబ్లమ్స్ అరైజ్ అవుతున్నవి. ఆ ప్రాబ్లమ్స్ గురించి మనం ఇప్పుడు డిస్కస్ చేస్తాం.
ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఇన్సఫిషియన్సీ, అసంపూర్ణత. దీని మీనింగ్ ఏంటంటే ఇండియాలో అగ్రికల్చర్ని ప్రొవైడ్ చేయడానికి ఎంతైతే క్రెడిట్ని ప్రొవైడ్ చేయాల్సిన అవసరం ఉందో ఆ స్థాయికి తగ్గట్టుగా క్రెడిట్ని ప్రొవైడ్ చేయడం జరగడం లేదు. అందుకే దాన్ని ఇన్సఫిషియన్సీ అని పిలుస్తారు. అంటే భారతదేశంలో వ్యవసాయానికి అవసరమైన పరపతిని అందించేటప్పుడు అవసరమైన స్థాయి మేరకు పరపతిని అందించలేకపోతున్నారు. దానినే మనం తెలుగులో అసంపూర్ణత అని నేర్చుకోవడం జరుగుతుంది. ఈ వ్యవసాయ పరపతిని సమకూర్చేటప్పుడు అస్సలు వ్యవసాయదారులకి అది ఏమాత్రం సరిపోవడం లేదు. అంటే కనీసం వ్యవసాయదారులు తమ వ్యవసాయ పనిముట్లు కొనుగోలు చేసుకోవడానికి కూడా ఈ క్రెడిట్ ఏజెన్సీలు అందించే పరపతి సరిపోవడం లేదు. సో అందువల్లనే దీన్ని ఇన్సఫిషియన్సీగా మనం అర్థం చేసుకోవాలి. అంటే ఇండియాలో ఉన్నటువంటి అగ్రికల్చర్ సెక్టర్కి ఎంత అయితే క్రెడిట్ని ప్రొవైడ్ చేయాల్సిన అవసరం ఉందో ఆ క్రెడిట్ని రిక్వైర్డ్ వాల్యూమ్ ఆఫ్ అమౌంట్లో ప్రొవైడ్ చేయడం లేదు. అంటే అగ్రికల్చర్ మీద డిపెండ్ అయిన ఫార్మర్స్కి అగ్రికల్చరల్ ఇన్పుట్స్ని పర్చేజ్ చేయడానికి సరిపడనంత కూడా ఈ క్రెడిట్ ఏజెన్సీస్ క్రెడిట్ని ప్రొవైడ్ చేయడం లేదు. అందుకే దీన్ని వన్ ఆఫ్ ద ప్రాబ్లంగా మనం చెప్పుకోవడం జరుగుతుంది. ఇన్సఫిషియన్సీ, అగ్రికల్చర్కి అవసరమైన స్థాయిలో క్రెడిట్ని ప్రొవైడ్ చేయడం జరగడం లేదు. బేసికల్గా అగ్రికల్చరల్ ఇన్పుట్స్ని పర్చేజ్ చేయడానికి అవసరమైన స్థాయిలో కూడా క్రెడిట్ని ప్రొవైడ్ చేయడం జరగడం లేదు. కాబట్టి దీన్ని ఇన్సఫిషియన్సీ అనే పాయింట్ని మనం అగ్రికల్చరల్ క్రెడిట్కి ఒక ప్రాబ్లంగా మనం చెప్పుకోవచ్చు. సెకండ్ పాయింట్, ఇన్ఎడిక్వేట్ అమౌంట్ ఆఫ్ శాంక్షన్ అంటే సరిపడిన మొత్తంలో రుణం మంజూరు చేయకపోవడం. అగ్రికల్చర్ సెక్టర్ మీద డిపెండ్ అయిన పర్సన్స్కి అంటే ఫార్మర్స్కి క్రెడిట్ని ప్రొవైడ్ చేస్తున్న ఈ క్రెడిట్ ఏజెన్సీస్ ఎలా క్రెడిట్ని ప్రొవైడ్ చేస్తున్నాయంటే చాలా ఇన్ఎడిక్వేట్గా క్రెడిట్ని ప్రొవైడ్ చేస్తున్నాయి. అంటే ఎంత అమౌంట్ అయితే రిక్వైర్మెంట్ ఉంటుందో ఆ రిక్వైర్మెంట్కి తగ్గట్టుగా కాకుండా చాలా తక్కువగానే సరిపడినంత కాకుండా తక్కువగానే క్రెడిట్ అమౌంట్ని శాంక్షన్ చేయడం జరుగుతుంది. అసలు అగ్రికల్చర్ సెక్టర్ మీద డిపెండ్ అయిన ఫార్మర్స్కి అగ్రికల్చరల్ ఆపరేషన్స్ కండక్ట్ చేసుకోవడానికి అవసరమైన స్థాయిలో కూడా ఈ క్రెడిట్ ఏజెన్సీస్ ప్రొవైడ్ చేసే క్రెడిట్ ఉండడం లేదు. అందుకే దీన్ని ఏమంటారంటే ఇన్ఎడిక్వేట్ అమౌంట్ ఆఫ్ శాంక్షన్, సరిపడిన మొత్తంలో రుణం మంజూరు కాకపోవడం. అంటే వ్యవసాయదారులకు తమ వ్యవసాయ కార్యకలాపాలు నిర్వర్తించుకోవడానికి అవసరమైన స్థాయిలో కూడా రుణం మంజూరు కాకపోవడం చేత దీన్ని కూడా మనం భారతదేశంలో వ్యవసాయ పరపతిని అందించుటలో ఎదురయ్యే ఒక సమస్యగా చెప్పుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ థర్డ్ పాయింట్, లెస్సర్ అటెన్షన్ ఆఫ్ పూర్ ఫార్మర్స్ అంటే చిన్న ఉపాంత రైతులపై తక్కువ శ్రద్ధ. భారతదేశంలో వ్యవసాయ రంగంపై ఆధారపడిన వ్యక్తులకు అంటే రైతులకు పరపతిని మంజూరు చేస్తున్న ఈ పరపతి ఏజెన్సీలు ఈ చిన్న ఉపాంత రైతులపై చాలా తక్కువ శ్రద్ధను కనబరుస్తున్నాయి అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్రధానంగా ఈ చిన్న ఉపాంత రైతులు తాము నిర్వర్తించే చిన్న వ్యవసాయ కార్యకలాపాలకి అవసరమైన స్థాయిలో కూడా తగినంత మొత్తంలో కూడా క్రెడిట్ ఏజెన్సీలు క్రెడిట్ని మంజూరు చేయలేకపోతున్నాయి. సో దాని కారణంగా చిన్న ఉపాంత రైతులు కూడా తమ చిన్న స్థాయిలో తక్కువ స్థాయిలో ఉన్నటువంటి వ్యవసాయ కార్యకలాపాలను కూడా తాము సమర్థవంతంగా నిర్వహించలేకపోతున్నారు. ఈ విధంగా
భారతదేశంలో ఉన్నటువంటి స్మాల్ అండ్ మార్జినల్ ఫార్మర్స్, పూర్ ఫార్మర్స్పై ఈ క్రెడిట్ ఏజెన్సీస్ అనేవి చాలా లెస్సర్ అటెన్షన్ని చూపిస్తున్నవి. నెక్స్ట్ 4th పాయింట్, గ్రోయింగ్ ఓవర్డ్యూస్ అంటే ఓవర్డ్యూలు పెరుగుట అంటే ఈ అగ్రికల్చర్ సెక్టర్ మీద డిపెండ్ అయిన ఫార్మర్స్ ఎవరైతే ఉన్నారో వీరు ఎంత మొత్తంలో అయితే క్రెడిట్ ఏజెన్సీస్ నుంచి క్రెడిట్ తీసుకున్నారో ఆ తీసుకున్న మొత్తాన్ని ఆ క్రెడిట్ ఏజెన్సీస్కి తిరిగి రీపే చెయ్యలేకపోవడం వల్ల ఆ క్రెడిట్ ఏజెన్సీస్కి ఓవర్ డ్యూస్ అనేవి పెరిగిపోతున్నవి. ఈ ఓవర్ డ్యూస్ పెరిగిపోవడం అనేది ఈ బ్యాంక్స్కి, అంటే కమర్షియల్ బ్యాంక్స్ అయినా సరే, కోఆపరేటివ్ బ్యాంక్స్ అయినా సరే, రూరల్ రీజనల్ బ్యాంక్స్ అయినా సరే, లేదా ల్యాండ్ డెవలప్మెంట్ బ్యాంక్స్ అయినా సరే, ఏ బ్యాంక్స్ అయినా సరే వీటన్నిటికీ కూడా ఓవర్ డ్యూస్ పెరిగిపోవడం అనేది ఫైనాన్షియల్గా చెప్పుకోలేనంత పెద్ద లాస్గా మనం అర్థం చేసుకోవాలి. ఈ విధంగా ఫార్మర్సు వాళ్ళు తమకు అవసరమైన మొత్తంలో క్రెడిట్ ఏజెన్సీల నుండి క్రెడిట్ని పొందలేకపోతున్నారు. ఆ పొందిన స్మాల్ అమౌంట్ ఆఫ్ లోన్ కూడా తిరిగి ప్రాపర్గా ఈ క్రెడిట్ ఏజెన్సీస్కి రీపే చేయలేకపోతున్నారు. ఫలితంగా ఈ రూరల్ క్రెడిట్ ఏజెన్సీస్కి ఏమి పెరుగుతున్నాయి అంటే ఓవర్ డ్యూస్ బాగా పెరుగుతున్నాయి. దానివల్ల కలిగే ఫలితం ఏంటంటే తిరిగి ఆ రూరల్ క్రెడిట్ ఏజెన్సీస్ మళ్ళీ ఫార్మర్స్కి ఏదైనా అవసరమైన సందర్భంలో లోన్ అమౌంట్ని శాంక్షన్ చేయడానికి తమ వద్ద అవసరమైన ఫండ్స్ ఉండలేకపోతున్నవి. సో ఈ విధంగా ఓవర్ డ్యూస్ పెరిగిపోవడం వల్ల ఈ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ లేదా రూరల్ క్రెడిట్ ఏజెన్సీస్ ప్రాపర్గా అవసరమైన సందర్భంలో ఫార్మర్స్కి మళ్ళీ లోన్స్ని రీగ్రాంట్ చేయలేకపోతున్నవి. దీన్ని కూడా ఒక ప్రాబ్లంగా మనం అర్థం చేసుకోవాలి. నెక్స్ట్ 5th పాయింట్, ఇన్ఎడిక్వేట్ ఇన్స్టిట్యూషనల్ కవరేజ్ అంటే సంస్థాగత ఏజెన్సీల పరిధి తక్కువ వ్యాప్తి. దీని అర్థం ఏంటంటే ఇన్స్టిట్యూషనల్ ఏజెన్సీస్ అంటే ప్రైమరీ అగ్రికల్చరల్ కోఆపరేటివ్ సొసైటీస్, దాని తర్వాత డిస్ట్రిక్ట్ సెంట్రల్ కోఆపరేటివ్ బ్యాంక్స్, ఏపీసీఓబి లేదా ఎస్సీఓబి స్టేట్ కోఆపరేటివ్ బ్యాంక్. వీటిని ఏమంటారంటే ఇన్స్టిట్యూషనల్ క్రెడిట్ ఏజెన్సీస్ అంటారు. అంటే సంస్థాగత క్రెడిట్ ఏజెన్సీలు అంటే ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు, జిల్లా కేంద్ర సహకార బ్యాంకులు, రాష్ట్ర సహకార బ్యాంకులు, వీటిని సంస్థాగత పరపతి ఏజెన్సీలు అంటారు. ఈ సంస్థాగత పరపతి ఏజెన్సీల యొక్క పరిధి అనేది చాలా తక్కువ స్థాయిలో ఉంది. వాస్తవానికి ఈ సంస్థాగత పరపతి నుండి పరపతి పొందాల్సిన వ్యక్తులు లేదా రైతులు వారి యొక్క అవసరాలు చాలా ఎక్కువ మొత్తంలో ఉన్నాయి. కానీ ఆ స్థాయికి తగ్గట్టుగా ఈ సంస్థాగత క్రెడిట్ ఏజెన్సీల యొక్క పరిధి బాగా వ్యాప్తి చెందకపోవడం వల్ల ఈ సంస్థాగత ఏజెన్సీల నుంచి రైతులు తమ వ్యవసాయ అవసరాలకు అవసరమైన స్థాయిలో క్రెడిట్ ఏజెన్సీల నుండి పరపతిని పొందలేకపోతున్నారు. ఇక్కడ వ్యవసాయంపై ఆధారపడిన రైతులు తమకు అవసరమైన మొత్తంలో వ్యవసాయ పరపతిని పొందలేకపోవడానికి గల కారణాల్లో ఒక కారణం ఇక్కడ మనం డిస్కస్ చేసుకుంది ఏంటంటే ఈ సంస్థాగత ఏజెన్సీలు అనుకున్న స్థాయిలో వ్యాప్తి చెందలేదు. ఇవి అనుకున్న స్థాయిలో వ్యాప్తి చెందకపోవడం వల్ల, వీటి పరిధి తక్కువగా ఉండడం వల్ల తక్కువ పరిధిలోనే తక్కువ మొత్తంలోనే వ్యవసాయదారులకు వ్యవసాయ అవసరాలకు రుణాలను మంజూరు చేస్తున్నవి. సో వ్యవసాయదారులు తక్కువ మొత్తాలలోనే రుణాలను పొందగలిగి సమర్థవంతంగా వ్యవసాయాన్ని తాము నిర్వహించలేకపోతున్నారు. దీన్నే ఇన్ఎడిక్వేట్ ఇన్స్టిట్యూషనల్ కవరేజ్ అని పిలుస్తారు. నెక్స్ట్ పాయింట్, రెడ్ టేపిజం
దీన్ని తెలుగులో కూడా రెడ్ టేపిజం అని పిలవడం జరుగుతుంది. రెడ్ టేపిజం అంటే ఈ సంస్థాగత ఏజెన్సీలు ఏవైతే ఉన్నావో అవి వ్యవసాయదారులకు రుణాలను మంజూరు చేసేటప్పుడు అనుసరించే కఠినమైన నియమ నిబంధనలతో కూడిన ప్రక్రియనే రెడ్ టేపిజం అని పిలవడం జరుగుతుంది. అంటే క్రెడిట్ ఏజెన్సీస్ ఫార్మర్స్కి క్రెడిట్ని ప్రొవైడ్ చేసేటప్పుడు అవి స్ట్రిక్ట్గా కొన్ని రూల్స్ని ఫాలో అవ్వడం జరుగుతుంది. అవి ఏ రూల్స్ని అయితే స్ట్రిక్ట్గా ఫాలో అయ్యి ఆ ప్రకారం మాత్రమే క్రెడిట్ ప్రొవైడ్ చేయడం జరుగుతుందో ఆ ప్రాసెస్నే రెడ్ టేపిజం అని పిలవడం జరుగుతుంది. అంటే అగ్రికల్చరల్ ఆపరేషన్స్ని కండక్ట్ చేయడానికి ఫార్మర్స్ క్రెడిట్ ఏజెన్సీస్ దగ్గరకు వచ్చినప్పుడు వాళ్ళకి క్రెడిట్ని ప్రొవైడ్ చేసే సందర్భంలో ఈ క్రెడిట్ ఏజెన్సీస్ చాలా స్ట్రిక్ట్ ప్రొసీజర్ని, స్ట్రిక్ట్ రూల్స్ని ఫాలో అవుతూ ఉంటారు. సో స్ట్రిక్ట్ రూల్స్ని, స్ట్రిక్ట్ ప్రొసీజర్ని ఫాలో అవ్వడం వల్ల ఈ ఫార్మర్సు ఈ ఇన్స్టిట్యూషనల్ ఏజెన్సీస్ నుంచి క్రెడిట్ తీసుకోవడానికి అంత ఇంట్రెస్ట్ చూపించకుండా నాన్ ఇన్స్టిట్యూషనల్ సోర్సెస్ నుంచి, అంటే ఎవరి నుంచి, మనీ లెండర్స్ నుంచి, ఇంకా వేరే ప్రైవేట్ లెండర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ దగ్గర నుంచి లోన్స్ తీసుకోవడానికి బాగా ఇంట్రెస్ట్ చూపిస్తారు. సో దీన్ని ఏమని పిలవడం జరుగుతుందంటే రెడ్ టేపిజం అని పిలవడం జరుగుతుంది. సో ఇవి ఇండియాలో రూరల్ క్రెడిట్ని ప్రొవైడ్ చేసేటప్పుడు ఎదురవుతున్న ప్రాబ్లమ్స్ ఆఫ్ రూరల్ క్రెడిట్ ఇన్ ఇండియా. భారతదేశంలో పరపతిని అందించుటలో ఎదురవుతున్న సమస్యలు: ఇన్సఫిషియన్సీ, ఇన్ఎడిక్వేట్ అమౌంట్ ఆఫ్ శాంక్షన్, లెస్సర్ అటెన్షన్ ఆఫ్ పూర్ ఫార్మర్స్, గ్రోయింగ్ ఓవర్డ్యూస్, inadequate institutional coverage, red tapeism. Okay, these are the problems of rural credit in India.